హే గైస్ ఎలా ఉన్నారు? అయితే మీకు వైటమిన్ ఏ లేకపోతే విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉందా? అయితే ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది. విటమిన్ ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది విటమిన్ డి ఇంపార్టెంట్ అని తెలుసు, తర్వాత ఇంకా B12 అలాంటివన్నీ ఇంపార్టెంట్ అని తెలుసు. కానీ విటమిన్ ఏ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ విటమిన్. అది సరిగ్గా లేకపోతే ఇంకా చాలా సిమ్టమ్స్ వస్తాయి. ఇక్కడ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే విటమిన్ ఏ తక్కువ ఉంటే జనరల్గా మనకు కొన్ని సైన్స్ సిమ్టమ్స్ తెలుస్తాయి. కానీ ఒకవేళ విటమిన్ ఏ లెవెల్స్ అనేవి మరీ తక్కువ ఉన్నాయి అనుకోండి, చాలా హెల్త్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. సో అందుకని ముందుగా తెలుసుకొని మనం కరెక్ట్గా ఎలాంటి ఫుడ్స్ తినాలి, మనం ఎలాంటివి చేస్తే మనకి విటమిన్ ఏ తిరిగి వస్తుంది, అవి చేసేస్తే మనకి ప్రాబ్లమ్ సాల్వ్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ ఏ ఎందుకు ఇంపార్టెంట్ అని మీకు డౌట్ రావచ్చు. దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. విటమిన్ ఏ అనేది మన బాడీలో చాలా ఫంక్షన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ థింగ్. చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని స్టడీస్ ప్రకారం ఏం తెలిసిందంటే విటమిన్ డి ఎంత ఇంపార్టెంట్, విటమిన్ ఏ కూడా అంతే ఇంపార్టెంట్ అని తెలిసింది. అయితే విటమిన్ డి మీద కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, B12 మీద కూడా చేశాను, చూడండి ఒకవేళ చూడకపోతే. అయితే ఇప్పుడు విటమిన్ ఏ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక్కటి వచ్చి మీకు అందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని అడిగినా ఏం చెప్తారు? కళ్ళకి మంచిది, విజన్కి మంచిది అని చెప్తారు. ఓకే, కరెక్ట్, అదొకటి ఉంది. తర్వాత జీన్ ట్రాన్స్క్రిప్షన్ కూడా విటమిన్ ఏ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా జీన్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా డిఎన్ఏ ఉంటుందా మన బాడీలో, డిఎన్ఏ సీక్వెన్స్లో మామూలుగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒక మాలిక్యూల్లో కాపీ చేసుకుంటుంది. ఏంటి? ఇప్పుడు మామూలుగా ఎంఆర్ఎన్ఏ అంటారు, మెసెంజర్ ఆర్ఎన్ఏ. అది కాపీ చేసుకున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని రైబోజమ్స్కి తీసుకెళ్తే అక్కడ ప్రోటీన్స్ అనేవి క్రియేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంటారు కదా మామూలుగా ఈ డిఎన్ఏలో ఇన్ఫర్మేషన్ తీసుకొని బ్లా అన్నీ చేయటం, అది దాన్ని జీన్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. అది కరెక్ట్గా జరగాలన్నా కూడా విటమిన్ ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎంబ్రియో డెవలప్మెంట్కి కూడా విటమిన్ ఏ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీ ఎవరైనా ఉంటే మీరు కంపల్సరీ ఈ వీడియో చూడండి, కంప్లీట్గా ఏమేమి డెఫిషియన్సీ ఉన్నాయో చెక్ చేసుకోండి. తర్వాత మన బ్లడ్ సెల్స్ సరిగ్గా డెవలప్ అవ్వాలంటే అది చాలా ఇంపార్టెంట్. తర్వాత మన స్కిన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. తర్వాత మన బోన్ హెల్త్కి, తర్వాత బోన్ డెవలప్మెంట్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ప్లస్ బోన్ మెటబాలిజంతో పాటు మామూలుగా మన టీత్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మామూలుగా మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది కదా, ఇప్పుడు మనకి నోస్లో, లంగ్స్లో, లేకపోతే ట్యూబ్స్, మన బాడీలో ఎక్కడెక్కడ ట్యూబ్స్ ఉంటుందో దానికి ఒక లేయర్ లాగా ఉంటుంది, స్టిక్కీ లేయర్. మామూలుగా డైజెస్టివ్ ట్రాక్లో అవన్నీ ఆ మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. ఆ మ్యూకస్ మెంబ్రేన్ అనేది సరిగ్గా లేకపోతే మామూలుగా చాలా డ్యామేజ్ వచ్చేస్తుంది. సో దాన్ని మెయింటైన్ చేయాలంటే కూడా ఈ విటమిన్ ఏ చాలా ఇంపార్టెంట్. సో అయితే ఇప్పుడు వెంటనే వినేసి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా, అలా అయితే నేను వెంటనే వెళ్ళి గూగుల్ ఎతికేస్తాను, బెస్ట్ ఫుడ్స్ ఏంటి విటమిన్ ఏ అని కొడతారు. ఇక్కడ నిజం చెప్తున్నాను, నేను కూడా ఈ ట్రాప్లో పడ్డాను. అప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో కూడా మామూలుగా ఏ ఫుడ్స్ తింటాం మంచిదా అని చెప్పి గూగుల్ ఎతికేవాడిని ఒకప్పుడు. కానీ అందరూ ఇస్తూ ఉంటారు ఏంటంటే మీరు గూగుల్లో ఎతికితే మీకు పాలకూర తినాలి, లేకపోతే క్యారెట్స్ తినాలి, లేకపోతే స్వీట్ పొటాటోస్ తినాలి, అలాంటివి తినడం వల్ల మీకు విటమిన్ ఏ చాలా వస్తుంది అని చెప్తా ఉంటారు. నేను నమ్మేసాను ఒకప్పుడు. కానీ చాలా బుక్స్ చదివిన తర్వాత తెలిసింది ఏంటంటే చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది కనబడిన ఇన్ఫర్మేషన్ అంత రియాలిటీ కాదు. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా కదా, ఈ పాలకూరలో ఉంటాయి, ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారు, క్యారెట్స్లో ఉంటాయని చెప్తారు కదా. కానీ రియాలిటీలో దాంట్లో ఉండేవి ఏంటంటే కెరటనాయిడ్స్. విటమిన్ ఏ ఫామ్లో ఉంటుందంటే కెరటనాయిడ్స్లో ఉంటుంది. కానీ అది కాదు రియల్ విటమిన్ ఏ. మనకి రియల్ ఒరిజినల్ విటమిన్ ఏ వచ్చి రెటినాల్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇప్పుడు పాలకూర అలాంటివి తింటే మనకి కెరటనాయిడ్ ఫామ్లో మనకి విటమిన్ ఏ వస్తుంది. అంటే ఏంటి? బీటా కెరటిన్, లేకపోతే ఆల్ఫా కెరటిన్, లేకపోతే బీటా క్రిప్టోసాంథిన్ అలాంటి ఫామ్లో ఉంటుంది. కానీ ఇక్కడ చాలామంది తెలియదు ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఈ కెరటనాయిడ్స్ ఫామ్లో తీసుకుంటే అది మళ్ళీ రెటినాల్లో కన్వర్ట్ అవ్వాలి, అప్పుడు మనకి విటమిన్ ఏ వస్తుంది. అందుకని రెటినాల్ అనేది మోస్ట్ అబ్జార్బబుల్ ఫామ్ బేసిక్గా మనకి విటమిన్ ఏ రావాలంటే. అందుకనే మనకి ఇప్పుడు మామూలుగా స్పినాచ్ లాంటివి తింటే సరిగ్గా బాడీకి అబ్జర్వ్ అవ్వదు. ఇప్పుడు ఊహించుకోండి, మీరు కెరటనాయిడ్స్ తింటారా, అది ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఆ కన్వర్ట్ చేసుకుంటే కూడా సరిగ్గా అవుతుంది లేదో తెలియదు. ఇప్పుడు చాలామందికి ఏంటంటే స్టడీస్ ప్రకారం తెలిసింది ఏంటంటే చాలామంది పూర్ కన్వర్టర్స్ ఉన్నారు. అంటే ఏంటంటే మీరు అది తిన్నారనుకోండి, మీకు విటమిన్ ఏగా సరిగ్గా కన్వర్ట్ అవ్వట్లేదు. సో ఒక స్టడీ ప్రకారం ఏం తెలిసిందంటే 3.5 to 27% మాత్రమే మనం కన్వర్ట్ చేసుకోగలుగుతున్నామని తెలిసింది. అది కూడా ఏంటి, అందరికి కాదు, కొంతమంది చాలా తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు. సో మామూలుగా ఏంటి, మీకు కావాల్సినంత విటమిన్ ఏ రావాలంటే మీరు బకెట్లు తింటే తప్ప మీకు రాదు. సో మీకు ఈ వీడియో లాస్ట్లో కూడా ఎలాంటి ఫుడ్స్ తింటే మీకు ఫాస్ట్గా రెటినాల్ ఫామ్లోనే మీకు డైరెక్ట్గా ఎక్కుతుంది, సో ఎలా చేయొచ్చు అన్నీ మొత్తం చెప్తాను. కానీ దానికన్నా ముందు ఫస్ట్ మన వీడియో కాన్సెప్ట్ ఏంటి, మీకు డెఫిషియన్సీ సిమ్టమ్స్ చెప్తా అన్నాను. సో 7 సిమ్టమ్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చి ఏంటంటే మీకు ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, స్కిన్ కానీ, లంగ్స్ కానీ, లేకపోతే థ్రోట్ కానీ, ఏదో ఒక టైప్ ఆఫ్ మీకు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి అనుకోండి, అది నార్మల్ కాదు. చాలామంది ట్యాబ్లెట్ వేసుకొని కవర్ చేసేసుకుంటారు. కానీ చాలా తప్పు ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఏమన్నా బాడీ చెప్పాలనుకుంటుంది ఇంక సిమ్టమ్ ఉంది అని
చెప్తే దాన్ని తొక్కేదానికి వెంటనే టాబ్లెట్ వేసేసుకొని తర్వాత డాక్టర్ చూపించుకుంటున్నారా లేకపోతే బ్లడ్ టెస్ట్ చేసుకుంటున్నారంటే ఏం లేదు, అది తొక్కేసుకొని ఇంకా అయిపోయింది, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ టాబ్లెట్ వేసుకొని తొక్కేసుకోవడం అలా చేస్తున్నారు. బేసిక్గా ఏంటంటే కంటిన్యూగా ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే బాడీ మీకు ఏదో చెప్పాలనుకుంటుంది. సో అందుకని ఏంటంటే మీరు ఒకటి బ్లడ్ టెస్ట్ చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. కానీ ఇదొక సిమ్టమ్ ఏంటంటే మీకు విటమిన్ ఏ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే డ్రై స్కిన్. ఓకేనా, మీకు ఏంటంటే స్కేల్స్ లాగా కూడా ఉంటుంది. అలా కంటిన్యూగా మీకు ఒకవేళ అనిపిస్తూ ఉంటే స్కిన్కి డ్రై స్కిన్ లాగా ఫుల్ వస్తూ ఉంటే మీకు విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉండే ఛాన్సెస్ ఉంది. అంటే డ్రై స్కిన్ అంటే ఇరిటేషన్ ఆ ఫీలింగ్ వచ్చినా కూడా. నెక్స్ట్ వచ్చి డాండ్రఫ్ బాగా ఎక్కువ ఉంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ కూడా ఉంటుందని తెలిసింది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పే సిమ్టమ్స్ వేరే దాని వల్ల కూడా రావచ్చు. కానీ ఇప్పుడు ఈ 7 చెప్తున్నాను కదా, 7లో మీకు 5+ లేకపోతే 4+ సిమ్టమ్స్ మీకు ఉన్నాయనుకోండి, మీకు విటమిన్ ఏ డెఫిషియన్సీ ఛాన్సెస్ ఉండొచ్చు. అందుకని ఒకసారి బ్లడ్ టెస్ట్ చెక్ చేసుకొని ఉందా లేదా డెఫిషియన్సీ చెక్ చేసుకొని మీరు స్టెప్స్ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మన ఐలిడ్స్ కానీ లేకపోతే కళ్ళు కానీ డ్రైగా అనిపిస్తూ ఉంటాయి. డ్రైగా వచ్చి గుచ్చుకుంటున్నట్టు ఏదో కళ్ళలో పడినట్టు ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కదా, అది కూడా విటమిన్ ఏ డెఫిషియన్సీలో ఒక సిమ్టమ్. నెక్స్ట్ ఇది ఉమెన్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది ప్రెగ్నెంట్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. ఎంత ట్రై చేసినా అవ్వకపోతూ ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీని ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి ఉమెన్ ఒక్కసారి చెక్ చేసుకోండి. చాలామందికి ఏంటంటే ఇలాంటి ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏదేదో ఇష్యూస్ కాదు, ఒక్కోసారి విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల, కొంతమందికి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ప్రెగ్నెంట్ అవ్వలేకపోవచ్చు. ఇప్పుడు కొంతమందికి విటమిన్ ఏ వల్ల కూడా అవ్వకపోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇది చిల్డ్రన్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టంటెడ్ గ్రోత్. వాళ్ళ ఏజ్కి తగినంత వాళ్ళు ఎదగట్లేదు, ఏదో స్టంటెడ్ ఫీలింగ్ ఉంటుంది. అలాంటి ఒక చిల్డ్రన్ మీ ఫ్యామిలీలో ఉంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే చిన్నప్పుడు కరెక్ట్ చేసుకుంటే పెద్దప్పుడు ఈజీ కరెక్ట్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే విటమిన్ ఏ అనేది కరెక్ట్గా సెల్ ఫంక్షనింగ్కి చాలా ఉపయోగపడుతుంది ఆ ప్రాసెస్లో. సో అందుకని ఏంటంటే ఇప్పుడు మీకు దెబ్బ తగిలితే స్లోగా వూండ్ హీలింగ్ చాలా రోజులు పడుతుంది. ఏంటి ఇంత టైం పట్టేది కాదు కదా ఒకప్పుడు అలా అనిపించింది అనుకోండి, అది కూడా విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ గుర్తుపెట్టుకోండి, ఇది ఏది బ్లైండ్గా మీరు నమ్మద్దు. కింద లింక్స్ పెడతారు, రీసెర్చ్ మీరు కరెక్ట్గా చదువుకోండి. ఆ బీటా కెరటిన్ అన్నిటి గురించి కూడా కింద లింక్ పెడతాను, రీసెర్చ్ చదువుకొని మీరు ఎడ్యుకేట్ అవ్వండి. ఎడ్యుకేట్ అయితే మీరు మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా హెల్ప్ చేయగలుగుతారు, మీ ఫ్రెండ్స్కి చేయగలుగుతారు. అట్లా మనం హెల్ప్ చేసుకోగలుగుతాం, అట్లా మనం పవర్ హౌస్ అవుతాం. సో ఇప్పుడు అందరూ అడుగుతారు, సో చెప్పండి బ్రదర్ ఏం చేయాలి, ఎలాంటి సోర్సెస్ తినాలి, ఏమన్నా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఉంటాయంటే అలాంటివి కాదు, మనకు తెలిసినవి చెప్తాను. ఇది నిజంగా మోస్ట్ పవర్ఫుల్గా ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది. మీకు విటమిన్ ఏ లెవెల్స్ కూడా ఫాస్ట్గా వస్తాయి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను ఉన్నాను, లోకంలో ఏమన్నా సూపర్ ఫుడ్ ఉంది అంటే అది లివర్. ఏ యానిమల్ లివర్ అయినా పర్లేదు, లివర్ కానీ మీరు 2 to 3 times per week తినగలిగితే మాత్రం మీకు ఎన్ని విటమిన్స్ మినరల్స్ వస్తాయంటే, మీకు లోకల్ చెప్తున్నాను కదా ఇంత సూపర్ ఫుడ్ ఏదేదో అనుకుంటారు, ఓ అమెజాన్ ఫారెస్ట్లో ఉన్న బెర్రీ తినాలి, లేకపోతే ఇక్కడ ఒక ఎక్స్క్లూజివ్ బెర్రీ తినాలి, అలాంటి ఏం అవసరం లేదు. బేసిక్గా మనకున్న దాంట్లో మోస్ట్ పవర్ఫుల్ లివర్. అది కానీ మీరు 2 to 3 times per week తినగలిగితే మీకు ఆల్మోస్ట్ విటమిన్ డెఫిషియన్సీ కానీ కవర్ అయిపోతాయి. తర్వాత ఎగ్ యోక్స్, లోపల ఎల్లోది బయట పడేయాలని చెప్తారు, కాదు ఆ యోక్స్ కానీ మీరు 2 to 3 అంటే కంప్లీట్ ఎగ్ కూడా తీసుకోవచ్చు. సో యోక్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే అన్ని దాంట్లోనే ఉంటాయి. సో 2 to 3 ఎగ్ యోక్స్ పర్ డే మీరు తీసుకోగలిగితే మాత్రం మీకు ఆ డెఫిషియన్సీ అనేది చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుంది. తర్వాత కొలెస్ట్రాల్ ఇది అంటారు కదా, దాని మీద కూడా వీడియో ఒకటి చేసాను, కుదిరితే చూడండి. తర్వాత బటర్ కానీ గీ కానీ మీరు తీసుకోగలిగినా కూడా మీకు విటమిన్ ఏ వస్తుంది. ఇది చాలా బాగా వెజిటేరియన్ పీపుల్కి ఉపయోగపడుతుంది. మీరు కానీ ఇది తీసుకోగలిగితే మీకు చాలా బెనిఫిషియల్. ఎందుకంటే చెప్పాం కదా స్పినాచ్ అన్నింటి నుంచి వస్తాయి, కానీ చాలా అబ్జార్ప్షన్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి బాగా అబ్జర్వ్ అవుతుంది, వాళ్ళకి బాగానే వస్తుంది, కొంతమందికి అబ్జర్వ్ అవ్వదు. సో నెయ్యి కానీ బటర్ కానీ మీరు తీసుకోగలిగితే, అంటే మీరు ఏంటంటే మీరు కూరలో వాడుకున్న అలాంటి చేసిన మీకు చాలా బాగా విటమిన్ ఏ వస్తుంది. అయితే నేను చెప్తున్నాను కదా, చాలా కాన్ఫరెన్సెస్ వరల్డ్ వైడ్ తిరిగితే కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, మీకు ఇండియాలో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ గీ, చాలా బాగా వాడుకోవచ్చు కదా అని అడుగుతూ ఉంటారు చాలామంది. మనం చాలామంది మర్చిపోతున్నాం, అలా మర్చిపోవద్దు, మనం వాడుకోవాలి. తర్వాత ఫ్యాటీ ఫిష్, ఇప్పుడు నెత్తాళ్ళు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా బాగా విటమిన్ ఏ వస్తుంది. అయితే కొంతమంది ఉంటారు ఎలా అంటే వీగన్స్, అసలు మేము ఏం టచ్ చేయలేము అన్నప్పుడు జనరల్గా చాలా నేను కానీ ఇప్పుడు డాక్టర్ కెన్బెర్రీ కానీ వాళ్ళ నుంచి నేర్చుకున్న తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే సింథటిక్ వైటమిన్ ఏ సప్లిమెంట్స్ అనేవి అంత మంచి కాదు, మనకంత ఉపయోగపడదని తెలిసింది. సో ఒక సైనోబ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది, సైనోబ్యాక్టీరియల్ సప్లిమెంట్స్ ఉంటాయి విటమిన్ ఏ కోసం. సో మీరు అలాంటివి తీసుకోవచ్చు, మీరు కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి దాని మీద. సో అదొక ఆప్షన్. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒకవేళ మీకు గాల్ బ్లాడర్ లేకపోయినా, లేకపోతే మీరు ఎక్కువ ఆల్కహాల్ తాగుతున్నా, లేకపోతే మీరు ఎక్కువ వీగన్ అలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నా కూడా మీకు మాత్రం విటమిన్ ఏ చాలా 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 అవసరం. మీకు చాలా పూర్ కన్వర్టర్గా ఉండొచ్చు, చాలా బాడీకి ఎక్కకపోవచ్చు. సో బేసిక్ ఏంటంటే మీరు ఆ డెఫిషియన్సీలో ఉంటారు. సో కంపల్సరీ ఈ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చూసారా, సింపుల్, మీరు చేతిలో ఉన్నాయి చేసుకోండి, టూ మచ్ ఆఫ్ కాస్ట్ పెట్టి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా మనకు తెలిసినవి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. చూసారా, ఇలాంటి చాలా మందికి ఉంటాయి, చాలామంది తెలియదు ఉన్నట్టు, తర్వాత ఇష్యూ అయిపోయిన తర్వాత
తెలుసుకుంటారు. దాని బదులు ఇప్పుడు మీరు ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయగలిగితే చాలామంది హెల్త్ కాపాడిన వాళ్ళు అవుతారు. సో గైస్, ఇది మీకు గ్లాసెస్ మీకు తెలుసు. ఇది తర్వాత దీంట్లోనే ఆరెంజ్ కలర్ కూడా ఉంటుంది. ఆరెంజ్ అనేది నైట్కి వాడేది, అది పెట్టుకుంటే నా డీప్ స్లీప్ 3 hours అలా పెరిగిందని చెప్పాను, గుర్తుందా? సో ఇలాంటిది అనేది మనము పొద్దున వాడేది, దీనివల్ల మన కళ్ళకి మంచిగా ఉంటుంది, మైగ్రేన్స్ అన్నిటికీ మామూలుగా ఉపయోగపడుతుంది. సో ఇది కూడా మీరు తీసుకోవచ్చు. డే టైం గ్లాసెస్ ఇందాక అని చెప్పింది ఆరెంజ్ది, నైట్ టైం గ్లాసెస్. మీకు అసలు షాక్ అయిపోతుంది. బేసిక్గా నేను మామూలుగా అది పెట్టుకుంటే నా హెచ్ఆర్వి 142కి వెళ్ళింది. మీరు మామూలుగా గూగుల్లో చూడండి, హెచ్ఆర్వి 142 అనేది వరల్డ్ క్లాస్, అంటే చాలా హైయెస్ట్ లెవెల్స్. చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఎలా చేశారంటే నేను అది వాడాను. సో బేసిక్ ఏంటంటే ఇది మీరు తీసుకోవాలంటే స్టాక్ కూడా ఫాస్ట్గా అయిపోతున్నాయి. మీరు ఎట్టి పరిస్థితి తీసుకోండి. ఏంటంటే BNS10 అని మీరు వాడితే కూపన్ కోడ్ మీకు 10% ఆఫర్ వస్తుంది. మీరు తెలుగు సూపర్ హ్యూమన్స్ ఫాలోవర్ అయినా లేకపోతే BNS Go Great ఫాలోవర్ అయినా మీకు 10% వస్తుంది. సో మీరు ఆ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. www.homosapien.comకి వెళ్ళి. సో గైస్, మీరు కింద కామెంట్లో ఏం చేస్తారంటే మీకు ఈ 7లో ఎన్ని సిమ్టమ్స్ మీకు ఉన్నాయో రాయండి. దాన్ని బట్టి మీకు ఉందో లేదో తెలిసిపోతుంది. ఓకేనా? సో మీకు ఇలా ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయని అనిపించింది అనుకోండి, ఒక్కసారి బ్లడ్ టెస్ట్ తీసుకోండి. దాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు.